స్థాయిలో నిలబెట్టాలన్నటువంటి అంబేద్కర్ ఆశయ సాధనలో ఒక ఆడిటోరియం, ఇక్కడ ఒక స్టడీస్ సర్కిల్ సెంటర్, అదేవిధంగా లైబ్రరీ, పేదలు కడుపేదలు ఉన్నటువంటి వారు ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలోచన మేరకు ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కూడా గతంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఉంది. భవనంలో ఏ విధమైనటువంటి సదుపాయాలు భవిష్యత్తులో దళితులకు కానీ పేద వర్గాలకు కానీ సామాజిక అవసరాలు తీర్చడం కోసం నేను ఏ విధంగా కృషి చేస్తానన్నటువంటి అధికారులను పరిశీలించడం కోసం వచ్చినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు మా అందరి సమక్షంలో చాలామంది పార్టీలకు అతీతంగా కూడా ఈ భవన నిర్మాణం కోసం మనమంతా కూడా మతాల కులాలకు అతీతంగా కూడా కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు భువనగిరిలో మరి అంబేద్కర్ భవన్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో మరి ఇది 2017లో మొదలుపెట్టిన బిల్డింగ్, ఇది 7వ సంవత్సరంలో అడుగుపెట్టాం, కంప్లీట్ కాలేదు. సరే, మనందరి మిత్రులు అందరి ఆలోచన ఈ యొక్క వచ్చే ఏప్రిల్ 14 లోపల దీన్ని ఇనాగ్రేషన్ చేయాలనేది మొన్న పోయిన వారం చెప్పడం జరిగింది. సో భువనగిరి పట్టణంలో ఈ మున్సిపాలిటీలో మరి మొదటి కార్యక్రమంగా ఈ అంబేద్కర్ భవన్ సందర్శించి మరి ఇక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఏ లోపభూయిష్టాలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చూసి ఇవన్నీ రివ్యూ పెట్టుకొని ఈ రివ్యూలో సంబంధిత డిఈ గారు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఇది అంబేద్కర్ జగ్జీవన్ సాధన సమితి నాయకులు కానీ భువనగిరి పట్టణ ప్రముఖులు అందరూ, కౌన్సిలర్లు అందరూ, మిత్రులు అందరూ కూడా ఉన్నారు. సో వీరందరి సమక్షంలో కూర్చొని రివ్యూ చేసుకున్నాం. సరే, ఈరోజు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ ఎలివేషన్ ఓ ప్రాపర్ ఎలివేషన్ అనేది లేదు. దీనికి ప్రాపర్ ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బిల్డింగ్ చుట్టూ ఓ మంచి ల్యాండ్స్కేపింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓ స్లాటెడ్ కార్ పార్కింగ్ ఉండాలి, అట్లే బైక్లకు మోటార్ సైకిళ్లకు పార్కింగ్ అవసరం ఉంది. ఓ ఎంట్రీ ప్రాపర్ ఆర్చ్ ఇట్లా పెట్టి మరి ఇవన్నీ కూడా చూస్తూ మరి అంబేద్కర్ జగ్జీవన్ స్టాచ్యూలు కూడా పెట్టుకుంటూ వాటికి సంబంధించిన ఎంత స్థలం కేటాయించాలో కేటాయించి ముందు పక్కన ఆ షాప్స్ కూడా వేసుకొని, ఎందుకంటే బైపాస్ మీదనే ఉంది కాబట్టి ప్రాపర్ షాప్స్ వేసుకుంటే మరి ఆ షాప్స్ నుంచి వచ్చే రెవెన్యూ తోటి ఇది సెల్ఫ్ సస్టైనింగ్లో ఈ అంబేద్కర్ భవన్ నడుస్తుంది. అట్లనే ఆ కార్నర్ ఆఫీస్ రూమ్ కూడా చేసి దాని మీద లైబ్రరీ ఆఫీస్ హాల్ లాగా చేసి దాని మీద ఒక లైబ్రరీ కూడా చేసుకుంటే మరి ఇక్కడ చుట్టుముట్టున్న విద్యార్థులకు కూడా పనికొస్తుంది. సరే, ఇవన్నీ కూడా చేస్తూ మరి నిధులు 7 ఏళ్ళు గడిచిపోయింది, ఇంతవరకు బిల్డింగ్ కానీ ఎస్టిమేషన్ సరిపోతే నిధులు సరిపోతుంది. వేస్ట్ ఆలస్యం అయినప్పుడు మరి బడ్జెట్ సరిపోతుంది. సరే, గౌరవ మంత్రి వెంకరెడ్డి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాడ్స్ నుంచి 60 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. వారికి కృతజ్ఞతలు చెప్పి మరి ఆ ఎంపీ ల్యాడ్స్ 60 లక్షలకు తోడు ఇంకా నేను కూడా ఇంకా 40 లక్షలు దీనికి ఈ భవనాన్ని కేటాయిస్తూ దాదాపు మొత్తం 1 కోటి రూపాయలతోటి ఈ భవనం సుందరీకరణ చేస్తూ ఎలివేషన్ మంచిగా చేస్తూ అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ